కువైట్ లో ఖర్జూరం సీజన్ వచ్చేసింది. పసుపచ్చ ఖర్జూరం ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇది ఎండాకాలంలో మాత్రమే పండుతుంది. ఈ ఖర్జూరం చెట్లన్నీ ఒక పెద్ద ఫామ్ హౌస్ దగ్గర, ఆ ఇంటి కాంపౌండ్ బయట ఒక 100-150 చెట్లు దాకా ఉంటాయి ఖర్జూరం చెట్లు. ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు పిందె అనేది స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ వచ్చే టయానికి మనకు రుతుబా అనేది పెడతది అనమాట. అంటే ఒక్కపోస్తుంది కువైట్. నేను జూన్ నెలలో ఇండియా వెళ్ళక ముందు పోతనే స్టార్ట్. జూలై అండ్ ఆగస్ట్ నెల వచ్చేసరికి ఆ రుతుబా టైంలో కాయ వచ్చేసి పసుపచ్చ కలర్ లేకి మారి సెప్టెంబర్ టైం కంతా ఖర్జూరం అనేది రెడీ అయిపోతుంది అనమాట. అంటే మాగిపోతుంది. ఇక్కడున్న ఖర్జూరం చెట్లలో కొన్ని కాయలు వచ్చేసి పగిలిపోయి చీలిపోయి ఉన్నాయి అనమాట. ఈ చెట్లు ఒక 4-5 గెలలు ఉంటే మొత్తం కింద ఆనిపోయినాయి పనికి రాకుండా. ఖర్జూరం చెట్లతో పాటు సీనమ్మ చెట్లు, దానిమ్మ చెట్లు అండ్ యాప్ చెట్లు కూడా పెంచుకుంటున్నారు వీళ్ళు. కువైట్ వాళ్ళకి ఖర్జూరం తోట ఎక్కువగా ఉన్నిందంటే ఒక్క కాయ కూడా వేస్ట్ కాకుండా మొత్తం వాటికి గోనె సంచులు అనేవి తగిలిచ్చేసి మాగిన తర్వాత గెలలు మొత్తం కొట్టుకొని వెళ్ళి ఖర్జూరం కంపెనీకి అయితే ఇస్తారన్నమాట. వాళ్ళ ఖర్జూరాన్ని గ్రేడింగ్ చేసి చెడిపోకుండా ప్యాక్ చేసి ఇస్తారు. ఈ పసుపచ్చ ఖర్జూరం అంటే నాకు చాలా ఇష్టం. టేస్ట్ భలే ఉంటది. ఈ ఫామ్ హౌస్ దగ్గర కలబంద చెట్లు, ఈ సర్కార్ కంప చెట్లు మనం ఇంటి దగ్గర చూస్తానే ఉంటాం. ఇక్కడ మొత్తం చెట్లే పచ్చగా ఉంది. ఎడారైనా సరే. మీరు ఎంతమంది పసుపచ్చ ఖర్జూరం తిన్నారో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.